హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరే బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటో వర్క్ అని చూస్తున్నారా ఫ్రెండ్స్? బేస్మెంట్ అయితే కట్టేసామన్నమాట. అంటే నేను కాదు ఫ్రెండ్స్, బేస్మెంట్ వర్క్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోని కట్టేశారు బేస్మెంట్ అయితే. ఇప్పుడు ఇందులోకి మట్టి అయితే ఫిల్ చేయాలన్నమాట. ఇంకా సరే కదా అని చెప్పి మట్టి అయితే వేయించాము నైట్. ఇంకా దీన్ని ఏంటంటే ఇంకా జేసీబీతో లోపల వేస్తున్నాం అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు కూడా. నేను సైడ్ నుంచి తీస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో. మీకు ఇది అయిపోయాక మొత్తం కంప్లీట్గా చూపిస్తాను, బేస్మెంట్ ఎలా అయింది అంటే మొత్తం అంతా అని. జేసీబీతో అయితే మట్టి అయితే తోడిస్తాను లోపలికి. ఇంకా దీనికి వర్కర్స్ కూడా పెట్టాలి ఫ్రెండ్స్. వర్కర్స్ని పెట్టించి ఇంకా వాళ్ళతో మొత్తం అంతా లెవెల్ చేయించాలన్నమాట. చూపిస్తాను మీకు అది కూడా. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి అంత మోటివేషన్గా అనిపిస్తుంది అనమాట మరి కొన్ని వీడియోస్ చేయడానికి. ఇదిగోండి ఫ్రెండ్స్, టోటల్ హౌస్ అయితే ఇదనమాట. మీకు ఇంకా ఇప్పుడేం తెలీదు, మొత్తం కట్టడం కొంచెం అయ్యేసరికి అర్థమవుతుంది మీకు కూడా. నేను డీటెయిల్గా చూపిస్తాను మీకు అసలు ఏంటి మొత్తం ప్లాన్ ఏంటి అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందాక అంతా మనం కింద నుంచి అంటే సైడ్ నుంచి చూసామన్నమాట. ఇంకా పైనుంచి వచ్చేసరికి ఇలాగా ఇదిగోండి ఇవే రూమ్స్ అనమాట. వీటిలోకి ఇంకా జేసీబీతో మట్టి అయితే ఫిల్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఎంత లోతులో ఉన్నదాన్ని మొత్తం టోటల్గా మట్టి అంతా వేసి కంప్లీట్గా ఫిల్ చేస్తారనమాట. పిల్లర్స్కి ఇలాగా బస్తారైతే ఎందుకు కట్టామంటే ఫ్రెండ్స్, ఇంకా వాటర్ తడిపినా కానీ కొంచెం సేపు అయినా వాటర్ ఉంటుందనే ఉద్దేశంతో ఇంకా అలా కట్టామన్నమాట. చెమ్మ అయితే ఏదైతే ఉంటుందో అది అంటే కొంచెం స్ట్రాంగ్ అవుతాయని చెప్పి ఇంకా పిల్లర్స్కి అలా గోన్ బస్తాలు అనేది కట్టాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంత లోతుంది కదా, ఇదంతా మట్టేసి అయితే ఫిల్ చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అంటే చివరి నుంచి జేసీబీతో తీసుకొచ్చి అక్కడ వేయాలి. అలా వేసాక ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం ఇంకా మనుషులను పెట్టి అయితే ఇలా లెవెల్ చేయించేస్తాము. ఇదంతా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇంకా ఇలా మట్టి అంతా లెవెల్ చేయాలన్నమాట. ఇంకా ఇలా బాక్సులాగా వాళ్ళు సెట్ చేశారు. ఇందులోకి అయితే మనం వాటరింగ్ చేయాలి. అంటే ఒక 3 days అలాగా మొత్తం కంప్లీట్గా వాటరే పెట్టాలి ఫ్రెండ్స్. ఒక 13 ట్యాంకులు వాటర్ అయితే పట్టిందనమాట. నేను ఇంకా వీడియో అయితే తీయడం మర్చిపోయాను. తీసాక మళ్ళీ వీటిని అదేంటంటే ఫ్రెండ్స్ గలకలు వేస్తే మొత్తం మట్టి అంతా దిగాక అప్పుడు ఫ్లోరింగ్ అంట ఫ్రెండ్స్. దీనికి ఈ ప్రాసెస్కి ఒక 15 days అలా పట్టిందనమాట టైము. ఇంక ఇది అయ్యాక ఫ్లోరింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మట్టి అయితే మొత్తం ఎంత హైట్ ఉంచాలో అంత హైట్ ఉంచి ఇంకా ఎక్సెస్ మట్టి అంతా బయట వేస్తారనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకొంచెం మోటివేషనల్గా అనిపించి ఇంకా వీడియోస్ తీయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, ఒక చిన్న లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే ఇంకా ప్రాసెస్ అయితే ఇదే అనమాట. ఇంకా వీళ్ళు అంటే ఒక 15 days వరకు ఈ వర్కే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అయ్యాక ఇంకా ఫ్లోరింగ్ అన్నారనమాట. ఇది వచ్చేసరికి క్వారీ చెట్టు ఫ్రెండ్స్ మనం వేయించింది. అంటే చెరువు మట్టి అని అన్నారు కానీ ఫ్రెండ్స్, ఎందుకు మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఇది అని చెప్పి అన్నారని ఇదే ఒక 13 ట్రిప్లు అయితే వేయించాం ఫ్రెండ్స్. మొత్తం మట్టి అంతా వచ్చేసరికి బాగానే సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. సెట్ అయ్యాక ఇంకా ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.